ఆదికాండము 28 అధ్యాయంలో యాకోబు తన తల్లిదండ్రుల ఇంటినుండి హారానులో ఉన్న తన మేనమామ లాబాను ఇంటికి ప్రయాణమవుతాడు. తన అన్న ఏశావు అతనిని చంపాలని చూస్తున్నందున యాకోబక్కడి నుండి పారిపోవలసి వస్తుంది. ప్రయాణంలో ఒకచోట రాత్రి కావడంతో యాకోబు ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటాడు. అప్పుడు అతనికి ఒక కల వస్తుంది. కలలో భూమిపై నిలిపిన ఒక నిచ్చెన కనిపిస్తుంది. ఆ నిచ్చెన ఆకాశాన్ని అంటి ఉంటుంది. దేవుని దూతలు ఆ నిచ్చెన పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు. నిచ్చెనకు పైగా నిలబడి ఉన్న దేవుడు యాకోబుతో ఇలా అంటాడు, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇస్తాను. నీ సంతానం భూమిమీద ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. నీ మూలంగా నీ సంతానం మూలంగా భూమిమీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్లే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్లీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అన్నాడు. యాకోబు నిద్రలేచి నిశ్చయంగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, అది నాకు తెలియలేదు అనుకున్నాడు. అతడు భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరమైనది, ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు, పరలోకపు ద్వారం ఇదే అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి దాని కొనమీద నూనె పోశాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు.